అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి గెలవడానికి కారణం 3 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడడంతో 3 పార్టీలు కలిసినాయి కాబట్టి వాళ్ళు గెలవగలిగారు. అలాగే 2,70,000 కోట్లు ఈవేళ సంక్షేమాన్ని అమలు చేయడం జరిగింది. అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం కంటే మెరుగ్గానే ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయటం జరిగింది. కానీ కేడర్ను కాపాడుకోలేకపోయాం. కార్యకర్తలకి విలువ లేదు. కార్యకర్తలకు విలువ లేకపోవడమే ఈవేళ వచ్చినటువంటి అనర్థం. తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల మేళ్ళు వాళ్ళకి జరుగుతాయి. అది చూసిన తర్వాత వైఎస్ఆర్ పార్టీలో జరగలేదు కాబట్టి కార్యకర్తలు గుమ్మనంగా ఉన్నారు. కానీ కార్యకర్తలు హుషారుగా పనిచేయాలంటే ముందు కార్యకర్తలు, వాలంటీర్ల కంటే ముందు కార్యకర్తలకు విలువ ఇవ్వాలి. అది విలువిస్తే ఏ పార్టీకైనా సరే కార్యకర్తలు లేని పార్టీ ఇబ్బంది పడుతుంది. అది మనం వేరేగా ట్యాంపరింగ్ అని మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనలేదు, చెప్పారు ఆయన. నేనేం దాన్ని నమ్మట్లేదు, అది కరెక్ట్ కాదని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. కానీ ఏదో మాయ జరిగిందనేది కొంత ఇది మాయ జరిగింది అంటే ఆ మాయ అంతా కూడా ఎక్కడైతే ఈవేళ సంక్షేమాన్ని తీసుకున్నారో వాళ్ళు ఓటు వేస్తారని కదా అనుకుంటాం. కానీ అంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని నమ్మారు కాబట్టి వాళ్ళకు ఓట్లు వేశారు. చూద్దాం 5 సంవత్సరాల్లోనూ. ఇప్పుడు గెలుపు ఓటములని సహజం. గతంలో కూడా ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మరలా అధికారానికి వచ్చారు, 5 సంవత్సరాలు అధికారం చేశారు, మరలా ప్రజలు టీడీపీకి ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. మంచి చేస్తే అందరికీ మంచిదే. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే అందరూ సహకరిస్తాం, ఆయనకేమి దానికి వ్యతిరేకం కాదు. కూర్చోడం అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. కట్టిన బిల్డింగులు కూల్చడం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా కట్టిన బిల్డింగులు కూల్చకుండా ఇది కూల్చే కార్యక్రమం ఎవరు చేసినా ఇబ్బందే. ఎందుకంటే మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, కానీ కట్టిన దాన్ని కూల్చేస్తాం, పగ కక్ష కార్పణ్యాలతో వెళితే మాత్రం వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు. గతంలో ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుంది. అది ఎవరో చెప్పక్కర్లేదు, ప్రజల నుంచే వస్తుంది. ప్రజలు ఆలోచిస్తారు తప్పనిసరిగా. తాడేపల్లిగూడెంలో ఇవాళ కట్టిన బిల్డింగ్లు పడగొడుతూ ఉన్నారు. కొంచెం ఆలోచన లేక ఆవేశం ఉంటుంది. మాకు ఒక ఆయన ఉండేవాడు, మా తాత. ఆవేశం వచ్చినప్పుడు నిలబడి 2 అడుగులు వెనక్కేయమన్నాడు. వెనక్కేసప్పుడు నిలబడితే నీకు ఆలోచన వస్తుంది, ఆ కోపం తగ్గుతుందని. ఇప్పుడు ఉన్నది 4 అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఆ కోపం ఇంకా రెట్టింపయ్యి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది వాళ్ళకే ఇబ్బంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.